హలో అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మరి ఇక్కడ మహారాష్ట్రలోన ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఒకవేళ మీరున్న ప్రాంతంలోనూ కానీ ఎండ ఎక్కువగా ఉంటే దయచేసి బయటికి ఎవరు రావద్దండి. వడదెబ్బలు చాలా తగులుతుంది. నేనైతే ఈరోజు వేడేస్తుంది కదా, తొందరగా వంట తెలుసానండి. వచ్చేయండి, నేను ఈరోజు డిన్నర్లను కేట్ చేశాను అనేది చూపిస్తాను రండి. చూడండి, ఈరోజు ఏమో వెడ్నెస్డే కదా, ఎగ్ ఫ్రై చేశానండి. ఎగ్ అంటే మా పాపకి మా వారికి చాలా ఇష్టం అండి. అందుకే నేను ఎక్కువగా ఎగ్ ఫ్రైయే చేస్తుంటాను. ఇలా ఫ్రై చేస్తే మా పాపకి చాలా ఇష్టం అండి. చూడండి, ఇది ఫ్రై చేశాను. నెక్స్ట్ ఏమో చూడండి, నా కోసం అనేసి నేనేమో దుంపలు ఉడేలు మళ్ళీ ములంకాడ కూర వండానండి. చూడండి కూర, ఇది నా కోసం వండాను. నాకు గుడ్లు పెద్దగా ఇష్టపడదు, అందుకే నా కోసమని ఇది వండానండి. మళ్ళీ రండి, మళ్ళీ చూపిస్తాను. నెక్స్ట్ ఏమో చూడండి, పప్పు చేశానండి. ఎన్ని కోళ్ళు ఉన్నా మా ఇంట్లో పప్పు అయితే కంపల్సరీగా ఉంటుందండి. ఈసారి ప్లెయిన్ పప్పే చేశాను. చూడండి, నెక్స్ట్ చూడండి, రైస్ చేశాను, వేడివేడిగా ఉంది. మరి ఈరోజు పెరుగు ఏడ్ చేయలేదండి. ఈరోజు నా డిన్నర్ అండి. మరి మీరైతే ఈరోజు డిన్నర్ని కేట్ చేశారనేది కామెంట్ చేసి చెప్పండి. ఓకే, బాయ్ బాయ్.